ప్రస్తుతమైతే మనము టోలీ చౌకీలో ఉన్నాము. ఎందుకంటే ఆస్ట్రేలియాలో ఉగ్రవాదుల పైన బోండి బీచ్‌లో జరిగినటువంటి ఉగ్రవాదుల దాడిలో మరి సాజిద్ అక్రమ్ అతను మృతి చెందడం కూడా జరిగింది. ఎందుకంటే తండ్రి, కొడుకులు ఇద్దరు కలిసి కూడా అక్కడ ప్రజలపైన మాత్రము కాల్పులు జరపడం అనేది చాలా కీలకమైన విషయం అని కూడా చెప్పుకోవచ్చు. మొత్తం కూడా అది హాట్ టాపిక్‌గా మారింది. కాకపోతే అక్కడ జరిగిన ఉగ్రవాదుల దాడిలో మరి సాజీద్ అక్రమ్‌కి హైదరాబాద్‌లో తనకు కీలకమైన లింకులున్నాయని చెప్పేసి కూడా వార్తలు వచ్చాయి. సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. ఆ వార్తలతో హైదరాబాద్‌లో మాత్రము ఒక భయాందోళనే అలుముకుందని కూడా చెప్పొచ్చు. అలాంటిది ఇప్పుడు తెలంగాణ పోలీసులైతే తేటతెల్లం చేశారు. మొత్తానికైతే 27 ఏళ్ల క్రితము సాజీద్ అక్రము ప్రస్తుతం ఇదే ఇంట్లో అప్పుడు 27 ఏళ్ల క్రితం ఇదే ఇంట్లో ఉండేవాళ్ళు. 27 ఏళ్ల క్రితమే ఇక్కడి నుంచి తను ఆస్ట్రేలియాకి వెళ్ళిపోయినట్టుగా కూడా తెలుస్తుంది.